గర్భిణీలు, బాలింతలకు సురక్షితమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రికి సకాలంలో చేర్చేందుకు, ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో తిరుపతి జిల్లా కేటాయించిన 16 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఏపీ యాదవ్ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు ఈ సేవలను ప్రత్యేకంగా వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీలకు అవసరమైన యాంటీనేటల్ చెకప్లు, సంబంధిత వైద్య పరీక్షలు, వైద్యుల సూచన మేరకు ఐరన్, సుక్రోజ్ వంటి చికిత్సలు పొందేందుకు ఆసుపత్రులకు వెళ్లి రావడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రసవ అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు కూడా ఈ వాహనాలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందిన మహిళలు, గర్భిణీలు ఈ ఉచిత రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తదితరుల సహకారంతో గర్భిణీలు, బాలింతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ని 300 వెహికల్స్ ని మనకి ఈ రోజు లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో 16 వెహికల్స్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వెహికల్స్ ని ఈ రోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీనికి గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పనబాక లక్ష్మి గారు, చైర్మన్ ఏపీ యాదవ్ వెల్ఫేర్ కార్పొరేషన్ నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా జేబీ శ్రీనివాస్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులో వాళ్ళ యాంటీనేటల్ చెకప్స్ అంటే గర్భిణి దాల్చినప్పుడు వాళ్ళు ఏదైతే సంబంధిత మ్యాండేటరీ విజిట్స్ ఉన్నాయో వాటికి దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైతే హీమోగ్లోబిన్ అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్లు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్లు ఇవ్వాలంటే దానికి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి, తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు. దీనికి సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారి కానీ, సంబంధిత ఏఎన్ఎం కానీ, ఆశా కానీ 102 నెంబర్కి కాల్ చేసి దీన్ని బుక్ చేసుకోగలరు. దీన్ని అందరూ కూడా గర్భిణీ స్త్రీలు అయితేనేమి, అదేవిధంగా అందరూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డెలివరీ అయిన మహిళలందరూ, గర్భిణీలందరూ కూడా ఈ సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య హై రిస్క్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, అదేవిధంగా అనీమియా తక్కువ అవుతుంది. వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి దీంట్లో ఉచితంగా ఈ సౌకర్యాన్ని పొందినట్టయితే రేపు గర్భం దాల్చిన తర్వాత కూడా పుట్టబోయే పిల్లలు కూడా మంచి బరువుతో దీంతో పుట్టే అవకాశం ఉంది. లో బర్త్ వెయిట్ అనేది భారీగా తగ్గుతుంది. అదేవిధంగా మాతృ శిశు మరణాలు కూడా గణనీయంగా దీని యొక్క సౌకర్యం వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య ప్రసాద్ యాదవ్ గారు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తల్లి బిడ్డ వాహనాలు 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో 16 వాహనాలని కూడా తల్లి బిడ్డ వాహనాలని మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, పట్టణ టీడీపీ అధ్యక్షులు జేబీ శ్రీనివాస్ గారు, ఇంకా కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి జిల్లాకు 16 వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. అందులో 15 వాహనాలు తిరుపతికి, ఒక వాహనము కాళహస్తికి కూడా పెట్టడం జరుగుతోంది. గర్భిణీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ మంచి చెడ్డలు అన్ని కూడా చూసి ఏది ఇబ్బందులు ఉన్నా కూడా తీసి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి చేర్చడం, అదేవిధంగా గర్భిణీ స్త్రీలందరూ కూడా హాస్పిటల్కి తీసుకురావడం, ప్రసవం తర్వాత ఇంటికి సురక్షితంగా చేర్చడం, ఈ ముఖ్య ఉద్దేశంతోనే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
ఈ యొక్క చర్యలు తీసుకొని బాగు చేస్తూ ఉండేది. అన్ని బాగా సంక్షేమాలలో ఇదొక భాగంగా చేస్తున్నారు అనేసి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు